బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరికి బిగ్ షాక్ తగిలింది. రేణుకా చౌదరిపై ప్రివిలేజ్ నోటీసులు జారీ చేసింది కేంద్రం. ఇటీవల పార్లమెంట్ ఆవరణలోకి కుక్కను తీసుకొచ్చారు రేణుకా చౌదరి. ఈ సందర్భంగా ఎంపీలపై రేణుకా చౌదరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రేణుక చేసిన కమెంట్స్ పై దుమారం రేగింది. రేణుకా కమెంట్స్ పై బీజేపీ ఎంపీలు తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం జరిగింది. రేణుకా చౌదరిపై ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేయడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత బాలగోస్వామి, బ్రిజ్లాల్ ఇన్ఫాక్ట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రివిలేజ్ కమిటీకి పంపించారు రాజ్యసభ చైర్మన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ అంశానికి సంబంధించి ఆ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందని ఒకసారి మాట్లాడుకుంటే, డిసెంబర్ 1వ తారీఖున పార్లమెంట్ వింటర్ సెషన్స్ జరుగుతున్నాయి. ఆ క్రమంలో ద వెరీ ఫస్ట్ డే రేణుకా చౌదరి ఎంపీగా ఉన్నారు, రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. ఆమె ఏం చేశారంటే, ఒక శునకంతో పార్లమెంట్కి వచ్చారు. అయితే వచ్చిన సందర్భంలో ఒక స్టేట్మెంట్ చేశారు. ఏమని, ఖర్చు వాళ్ళు లోపలే ఉన్నారు అని చెప్పి ఆమె ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. దాంతో ఒక్కసారిగా దుమారం రేగింది. రాహుల్ గాంధీ కూడా ఈ వాదంలోకి ఆయన ఇన్ఫాక్ట్ దీని గురించి మాట్లాడుతున్న క్రమంలో ఒక మాట అన్నారు. ఏమని, పాపం మా కుక్క ఏం చేసింది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. దీంతో బీజేపీ తీవ్రంగా రియాక్ట్ అయింది. అక్కడ పార్లమెంట్ గౌరవాన్ని మంటకల్పేశారని చెప్పి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు దేశం అంగీకరిస్తుందని చెప్పి మాట్లాడిన క్రమం. సో అప్పటి నుంచి ఈ వివాదం ఇంకా తారాస్థాయికి చేరిపోయింది. చినికి గాలివాన్గా మారింది. సో అక్కడితో ఆగకుండా ఇటు పార్లమెంట్లోకి వెళుతున్న క్రమంలో పార్లమెంట్ ఆవరణ నుంచి ఆఫ్కోర్స్ పార్లమెంట్ ఆవరణలో ఇటు రేణుకా చౌదరి భౌ అంటూ కూడా ఆమె ఒక రియాక్షన్ ఇచ్చారు. దీంతో ఇది మరింత పెను దుమారాన్ని రేపింది. సోమవారం శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంలో ఒక శునకంతో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అలాగే సీనియర్ లీడర్ రేణుకా చౌదరి పార్లమెంట్లోకి వెళుతున్న క్రమంలో ఒక శునకాన్ని తనతో పాటు తీసుకొచ్చారు. అయితే ఆ శునకం గురించి ప్రశ్నిస్తున్న సందర్భంలో ఆమె ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఖర్చు వాళ్ళు లోపల ఉన్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్రమైన దుమారం రేపింది. ఒకసారి ఆమె ఇన్ఫాక్ట్ ఆమె ఇది సెకండ్ రియాక్షన్ యాక్చువల్. ఒకసారి ఆమె ఏమన్నారో సార్ చూద్దాం. और क्या बोलूं, चल मैम क्या कहेंगी आप? और क्या बोलूं, चल मैम क्या कहेंगी అంటే और क्या बोलूं, चल और क्या बोलूं అంటే ఇంకేమనాలి అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో చట్టసభలోకి పెంపుడు జంతువులకు అనుమతి ఉందంటూ ఇటు రాహుల్ గాంధీ వివాదానికి మరింత ఆజ్యం పోసారంటూ కూడా చర్చ జరిగింది. అయితే పార్లమెంట్ దగ్గర రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ రేణుకా చౌదరి వివాదాన్ని కూడా ప్రస్తావించారు. కుక్క ఈరోజు ప్రధాన అంశాన్ని నేను నమ్ముతున్నానంటూ ఆయన ఇంకొక కమెంట్ చేశారు. పాపం ఆ కుక్క ఏం చేస్తుంది, అది ఇక్కడికి వచ్చింది, దానికి అనుమతి లేదా అంటూ రాహుల్ ప్రశ్నించారు. అయితే రూల్ బుక్లో ప్రస్తావించలేదు, కానీ పెంపుడు జంతువులను అనుమతించాలని ఒక విలేకరి వ్యాఖ్యానించగా ఆ పార్లమెంట్ భవనం వైపు చూపిస్తూ కానీ వాటికి లోపలికి అనుమతిస్తారు అని ఎగతాళి చేస్తూ ఆయన మాట్లాడారు అంటూ కూడా ఒక చర్చ జరిగింది. సో ఆ డిస్కషన్స్ జరుగుతున్న క్రమంలోని ఇటు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా రియాక్ట్ అయింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇలాంటి భాషను ఎలా ప్రయోగిస్తారు అంటూ కూడా ప్రశ్నించింది భారతీయ జనతా పార్టీ. రేణుకా చౌదరి అలాగే రాహుల్ గాంధీలు వాళ్ళ ప్రకటనలతో పార్లమెంట్ గౌరవాన్ని మర్యాదలను మంటగల్పేశారంటూ మండిపడింది. అయితే దీని మీద సంబిత్ పాత్ర బీజేపీ అధికార ప్రతినిధి ఆయన రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటారు, రాహుల్ గాంధీ రేణుకా చౌదరి తమ వ్యాఖ్యలతో పార్లమెంట్ గౌరవాన్ని పార్లమెంటు మర్యాదలను వాటికి కాస్త ఇబ్బంది కలిగించారు. ఈ ఇద్దరు కూడా కాస్త బాధ్యతగా ఉండాలి, ఎంపీగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన క్రమం. అయితే ఇంట్రెస్టింగ్, అక్కడ రాహుల్ గాంధీకి సంబంధించి పేరు ఎత్తున్న క్రమంలో కూడా ఇండైరెక్ట్గా అక్కడ ఆయన పేరు ప్రస్తావించాలంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్తే కనుక ఇలా ప్రతిపక్ష సభ్యులుగా సభలో ఎవరున్నా, ప్రతిపక్ష సభ్యులైనా ఇటు అధికార పక్షమైనా ఎవరున్నా కూడా వాళ్ళు ఒక హుందాతనం పాటించాలి అని అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించిన క్రమం. సో ఇలా చర్చలు జరిగే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఇలా మాటల యుద్ధానికి తెరలేపిన తర్వాత ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి రేణుకా చౌదరి మీద ప్రివిలేజ్ మోషన్ దాఖలైంది. ప్రస్తుతం అది కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకునే క్రమం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఆ బిగ్ డెవలప్మెంట్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. రేణుకా చౌదరి, కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరికి బిగ్ షాక్ తగిలింది. రేణుకా చౌదరిపై ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చిన క్రమం. ఇటీవల పార్లమెంట్ ఆవరణలో కుక్కను తీసుకొచ్చారు రేణుకా చౌదరి. ఈ సందర్భంగా ఎంపీలపై రేణుక అనుచిత కామెంట్స్ చేశారంటూ కూడా పెను దుమారం రేగింది. ఈ సందర్భంగా రేణుకా చౌదరి చేసిన కామెంట్స్ పై దుమారానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
రేణుకా కమెంట్స్ పై బీజేపీ ఎంపీలు తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. రేణుకా చౌదరిపై ప్రివిలేజ్ నోటీసులు జారీ చేసిన క్రమం. నోటీసులు ఇచ్చారు బాలగోస్వామి, బ్రిజ్లాల్ ప్రివిలేజ్ కమిటీకి పంపించారు రాజ్యసభ చైర్మన్. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతున్నది ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. మీరే పడుకుంటున్నారు, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. मैम बीजेपी क्या कहेंगी आप? और क्या बोलूं? चल मैम बीजेपी क्या कहेंगी आप? और क्या बोलूं? चल అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.